నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకస్మాత్తుగా వ్యక్తి మృతి. కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కొలిమిగుంట మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన రమణ గత 4 రోజుల క్రితం కాలుకు గాయమై నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. కాలు స్వల్పంగా ఇన్ఫెక్షన్ అయ్యిందని, చిన్న ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆపరేషన్ చేయనున్నట్టు తెలిపారు. అయితే ఆపరేషన్ కు ముందు ఒక నర్సు రమణకు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి ఆయన అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ సంఘటనతో రమణ బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దెబ్బ తగిలింటే సన్నది బండ పడి చూపించుకున్నాం, క్లీన్ చేస్తారని ఇటుకు వచ్చినాం సార్. సరేలే చేస్తాము ఉండారండి, వారం అవుతుంది వచ్చి పండగని సార్ వాళ్ళు సెలవు పెట్టినారు. నేను కూడా ఇంటికి పోయి వచ్చిన సార్. మళ్ళా ఇంటికి వచ్చి చేస్తామంటే మళ్ళీ వచ్చిన సూది వేసినారు అమ్మ 6కి సూది ఎత్తగానే పడిపోయాయి సార్. నాకు మొబ్బొస్తుంది అన్నాడు, అట్టే పడిపోయాను. అమ్మ తీరు కూడా తీయలేదు అంత నుంచి, దాంతోనే పోయింది సార్. ఏం గుండె ఆపరేషన్ చేసినారా? ఏం గుండె తీసి గుండె పెడతంటేనే బతుకుతున్నారు, కాలు తీసి కాలు పెడతానే కానీ బతుకుతారు. ఏం ఒక ఇంజక్షన్ వల్ల చచ్చిపోతున్నారు అంటే ఏం కారణం సార్? అది ఇంతవరకు డాక్టర్ గాని నర్సు గాని రాలే. ఊరికే ఇల్లే జిరాక్సులు ఇచ్చాము, చూపించుకొని ఎత్తుకొని ఓరి అంటే ఎత్తుకొని పోయినాక ఇంకా పలుకుతారా? శవాము రిపోర్ట్లు ఏది ఇంజక్షన్ వల్ల ఏమైంది అంటే రిపోర్ట్లలో వాళ్ళే డాక్టర్లే ఏం లేదని చెప్పినారు. ఏం లేదన్నాక ఇంజక్షన్ వేస్తానే ఎడ చచ్చిపోతాడు.